హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ వీరుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ డివైన్ లైట్తో చక్రాల్ హీలింగ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫర్ యూ ఛానల్ కి సరిత మేడం కి, అలాగే ఆ ఛానల్ కుటుంబం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇవాళ లైట్ అంటే కాంతి ద్వారా చక్రాల్ని హీల్ చేసుకోవడం. చక్రాస్ అంటే మన శరీరంలో షట్ చక్రాలు ఉంటుంది. అంటే మన భౌతిక శరీరంలో కాకుండా మన లోపల ఉన్న ఆ సూక్ష్మ, మనకి 6 శరీరాలు ఉంటాయి. శరీరాల గురించి మీరు తెలుసుకుంటే సబ్జెక్టు, దాంట్లో సెకండ్ బాడీ అన్నమాట. అంటే ఎనర్జీ బాడీ. ఆ ఎనర్జీ బాడీలో షట్ చక్రాలు ఉంటాయి. ఆ షట్ చక్రాలని మనం క్లెన్స్ చేసుకోవాలి. దాని ప్రకారమే మన యొక్క ఆలోచన తీరు, మన యొక్క జీవితంలో జరిగే అన్ని అనుభవాలన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడడం అంటే చక్ర యొక్క క్లెన్జింగ్, ప్యూరిటీని బట్టి మనలో ఆలోచనలు కూడా ప్యూర్ అవుతాయి అన్నమాట. సో మనం అసెండ్ అవ్వాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వాలి అన్నప్పుడు ఈ షట్ చక్రాలని క్లెన్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాము. గోల్డెన్ లైట్ ని ఇన్వైట్ చేసుకుంటూ, మన చక్రాస్ తో కనెక్ట్ చేసుకుంటూ, చక్రాన్ని క్లెన్స్ చేసుకుంటూ, పూర్తిగా మనం ఈ విశ్వానికి ఉపయోగపడే ఆత్మగాను, సమాజానికి ఉపయోగపడే ఆత్మగాను తయారవడం. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలాకుల్ మహర్షి, సిసారియో మాస్టర్ యొక్క కాన్షియస్నెస్, భూదేవి యొక్క కాన్షియస్నెస్, అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, అలాగే మహాశివుడు, వీళ్ళ అందరి యొక్క కాన్షియస్నెస్ ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యి, మన శరీరాల్లో, మన తల మీద ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్స్ ఏర్పడాలి అని అనుకుందాం ఫ్రెండ్స్. తద్వారా ఆ ఎనర్జీ మన శరీరంలోనికి కనెక్ట్ అవుతుంది. మాస్టర్స్ అందరి యొక్క ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతూ చక్కగా ధ్యానం చేసుకుందాం మిత్రులారా. ఆ లైట్ ని మనం ఇన్వైట్ చేసుకుందాము. ముందుగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్డ్ గా చక్కగా శరీరంతో సంబంధం లేనట్టు పూర్తి రిలాక్సేషన్ లో శరీరాన్ని ఉంచుదాము. రిలాక్స్డ్ గా కూర్చోండి. మనందరి తల మీద ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఏర్పడాలి. దాంట్లో బ్లూ ఎనర్జీ బాల్ ఏర్పడాలి. ఇలా అనుకోండి ఫ్రెండ్స్. ససేమిరా కళ్ళు తెరవద్దు ఎవ్వరు కూడా. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నాకే నిర్ణయం, మన తల మీద 6 అంగుళాల పైన సోల్ స్టార్ చక్ర తెల్లటి కాంతి పుంజంతో మెరిసిపోతూ ఉంది. చక్కగా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆత్మను ఈ మాటలు అన్నప్పుడు మీ కళ్ళు మూసుకుని మీ తల మీద 6 అంగుళాల పైన అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో అక్కడ. ఆ కాంతి పుంజం పెద్దదిగా అవుతూ ఉంటది మనం ఈ సంకల్పం చెప్పినప్పుడు.
నేను ఆత్మను, నేను దైవీక కాంతిని, నేను దైవీక ప్రేమను, నేను దైవీక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను, హాయిగా రిలాక్స్డ్ గా కూర్చుందాం ఫ్రెండ్స్. మన అందరం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుదాము. అలాగే మన మూల చైతన్యం నుంచి కాంతిని ఇన్వైట్ చేసుకుందాము. మూల చైతన్యంతో కూడా కనెక్ట్ అయి ఉందాం. మనమందరం కూడా దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా కాంతిని ఇన్వైట్ చేసుకుని రోజుకి ఒక్కసారైనా ఈ కాంతి ధ్యానం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కాంతిని యాంకర్ చేయండి, లైట్ ని యాంకర్ చేయండి. ఆకాశం నుండి ఆ కాంతి మన భూమికి కనెక్ట్ అవుతుంది. ఆ మధ్యలో మనం ఉన్నాం. మన శరీరంలోని షట్చక్రాల ద్వారా ప్యూరిటీ అంటే దివ్యత్వం, మనలో ఉన్న ఆ దివ్యత్వం భూదేవికి పంచుతున్నాము. భూమి యొక్క అసెన్షన్ కి అది చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎంతో స్వచ్ఛంగా తయారై ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతూ భగవంతుడి ఆజ్ఞను అమలుపరుస్తూ చక్కగా దివ్య జీవులంగా జీవిద్దాము. భూమి మీద హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. త్రిమూర్తులు త్రిమాతల్ని ఇన్వైట్ చేసుకుందాం. వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం. సప్త ఋషులు, ఋషిపత్నులు, ఇతర ఉన్నత గ్రహవాసులైన ఆండ్రోమెడియన్, ఆర్కిటూరియన్, ప్లైడియన్, సిరియన్, లైరియన్, ఓరియన్, అలాగే ఇతర కాంతి జీవుల్ని కూడా ఆహ్వానించుకుందాం. అలాగే ఆల్ యూనివర్సల్ అసెండెడ్ మాస్టర్స్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, అల్లా, స్వామి, అలాగా మాస్టర్స్ అందరినీ, సాయిబాబా అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఆల్ యూనివర్సల్ మదర్స్, దుర్గామాత, కాళీమాత, యశోదరా మాత, మాతలందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం. మదర్ ఐసిస్, ఆల్ యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, సాల్ట్ పిరమిడ్స్ మన ఆరాన్ని క్లెన్స్ చేసి మన శరీరంలో లైట్ ని పెంచుతుంది. అలాగే హీలింగ్ మాస్టర్స్, ఆయుర్వేద మాస్టర్స్, హీలింగ్ పిరమిడ్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరినీ వచ్చి మన చుట్టూరా కూర్చుని ఒక సర్కిల్లో, మనమందరం లోపల ఒక సర్కిల్లో కూర్చుని ఉన్నాము. జస్ట్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్స్ అందరి యొక్క ఎనర్జీ సిస్టమ్ తో మన ఎనర్జీ సిస్టమ్ కనెక్ట్ అయింది. అంటే ఫ్రీక్వెన్సీ
డైమెన్షన్ అన్ని కూడా ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ఓన్లీ ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని, ఆ శక్తిని ఇన్వైట్ చేసుకుంటున్నాం. జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు ఉండండి. ఫ్రెండ్స్, మూల చైతన్యం నుండి, మూల చైతన్యం సెంట్రల్ సన్, ఎల్సియాన్ సన్ అంటాం. మూల చైతన్యం నుండి బంగారు రంగు, బంగారు రంగులో గోల్డెన్ లైట్, ఒక పుంజం కాంతి పుంజం, బంగారు కాంతి పుంజం బయలుదేరి ఆ పిల్లర్ ఆఫ్ గోల్డెన్ లైట్ మూల చైతన్యం నుండి ఎన్నో గ్యాలక్సీలు దాటుకుంటూ మన మిల్కీవే గ్యాలక్సీలోకి ఎంటర్ అవుతుంది. మిల్కీవే గ్యాలక్సీలో నుంచి గోల్డెన్ లైట్ మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. మన సోలార్ సిస్టమ్ 9 ప్లానెట్స్ తో ఉంటుంది. ఎంటర్ అయ్యి ఆ పిల్లర్ ఆఫ్ గోల్డెన్ లైట్ చక్కగా మన ఎర్త్ ప్లానెట్ వైపుకి ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. మనం అందరం సర్కిల్లో కూర్చుని ఉన్నాం. ఆ గోల్డెన్ లైట్ ఎర్త్ ప్లానెట్ మీద ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం మన అందరి తలల మీద కనెక్ట్ అవుతూ సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అవుతూ చక్కగా విజువలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విజువలైజేషన్ కి హైయెస్ట్ ఎనర్జీ సిస్టమ్ ఉంది. మన తల మీద 2,72,000 నాడీ మండల సిస్టమ్ యాక్టివేషన్ లోకి సహాయ సహకారాలు ఇవ్వడానికి ఆ గోల్డెన్ లైట్ ద్వారా మనం క్లెన్స్ చేసుకుంటున్నాము. మన ఈ ఫిజికల్ బాడీలో ఉన్న నాడీ మండలం అంతా కూడా, అలాగే మనం 7 బాడీస్ తో ఏర్పడ్డ శరీరం ఇది. ఫిజికల్ బాడీ తర్వాత సూక్ష్మ శరీరం ఎనర్జీ బాడీ ఉంటుంది. ఎనర్జీ బాడీలో మనకి షట్చక్రాలు ఉంటాయి. సహస్రారం స్థితి అది. తల మీద 2 అంగుళాల పైన సహస్రార చక్రం ఉంటుంది. కాంతి, ఆ దివ్యమైన ఆ గోల్డెన్ లైట్ కాంతి, బంగారు రంగులో వర్ణంలో ఉన్న ఆ కాంతి మన తల మీద 2 అంగుళాల మీద ఉన్న సహస్రార చక్రాన్ని తాకుతూ కనెక్ట్ అవుతూ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా లైట్ వెయిట్, అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితిలో చక్కగా ఆహ్వానించుకోండి ఆ కాంతిని మీలోకి. ఆ బంగారు వర్ణంతో కలిగిన బ్రహ్మమండలం నుండి వస్తుంది ఆ బంగారు వర్ణము. ఆ యొక్క కాంతి మన సహస్రారం నుండి తల భాగంలో మొత్తం అంతా కణాలు, ప్రతి కణము ఆ యొక్క బంగారు వర్ణంతో నిండుతున్నట్టు జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. మీ తల, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, పిట్యూటరీ గ్రంథి, పైనియల్ గ్లాండ్, అలాగే తల వెనక భాగం అంతా కూడా ఆ బంగారు వర్ణంతో గోల్డెన్ లైట్ తో నిండుతూ కళ్ళు, ముక్కు, నోరు, చెవి, మీ 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది.
అదే మూడవ కన్ను ఆజ్ఞని పాటిస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వైలెట్ రంగు అక్కడ ఆ చక్రానికి కలిగి ఉంటుంది. ఈ బంగారు రంగు ఆ వైలెట్ రంగుతో అనుసంధానం అవుతూ ఉంది. దాన్ని ఆజ్ఞా చక్రం అంటాం. మీ రెండు కనుబొమ్మల మధ్యలో మీ థర్డ్ ఐ యాక్టివేషన్ ప్లేస్ లో పూర్తిగా ఆ గోల్డెన్ లైట్ ని మీ యొక్క వైలెట్ లైట్ తో అనుసంధానింపజేసి అక్కడ సరికాని ఎనర్జీస్ ని తీసివేస్తున్నట్టు ఊహించుకోండి ఫ్రెండ్స్. గోల్డెన్ లైట్ ఈ బంగారు యుగానికి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో మన జీవితాలని మార్పు చెందించి సవ్య దిశలో నడిపించడానికి వచ్చిన ఒకానొక దివ్యమైన కాంతి మై డియర్ ఫ్రెండ్స్. బంగారు కాంతి మనలో కలుస్తూ ఉంది. మనమందరం కూడా దివ్య జీవులంగా తయారవుతున్నాము. ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతున్నాము. మన ఆజ్ఞా చక్రం పూర్తిగా బంగారు రంగుతో నిండిపోయి మీ ఫేస్ అంతా కూడా ప్రతి సెల్ కూడా కాంతిని తీసుకున్నట్టు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. మెల్లగా ఆ కాంతి మీ విశుద్ధ చక్రాన్ని చేరుతుంది. విశుద్ధ మీ కంఠ భాగంలో ఉంటుంది. అక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. విశుద్ధ చక్రం విశేషమైన శుద్ధి జరిగే ప్రదేశం. ఆ బంగారు వర్ణాన్ని మీ విశుద్ధ చక్రం నీలం బ్లూ కలర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. గోల్డెన్ లైట్ విత్ బ్లూ కలర్ కనెక్ట్ చేయండి. చక్కగా విజువలైజ్ చేయండి. మీ హయ్యర్ సెల్ఫ్ కి థ్యాంక్స్ చెప్పండి. ప్రాసెస్ చక్కగా జరుగుతుంది అందరికీ కూడా. ఇందులో మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కంఠం ఆదేశాన్ని ప్రకటిస్తుంది. దివ్యత్వాన్ని ఆదేశించండి. వాకు శక్తి వాక్షేత్రం అంటారు. శుద్ధమైన వాక్ శక్తిని కలిగిస్తుంది. వాక్ శక్తి వాక్ ని సిద్ధింపజేయిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. శుద్ధమైన వాక్ని మనం ఉపయోగించాలి. నోటిలోని మాట మన నుదిటి మీద వ్రాత మన జీవితాన్ని శాసిస్తూ మన సంకల్పాలని చేయిస్తూ ఉంటుంది మన విశుద్ధ చక్రము.
బంగారు వర్ణంతో ఆ బ్లూ కలర్ ని కనెక్ట్ చేసుకుని రెండిటి యొక్క కలయిక మన విశుద్ధలో జరుగుతూ ఉంది. సరికాని మాటల్ని తీసి సరి అయిన వాకుని ఉపయోగిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. విశ్వానికి, సమాజానికి, ప్రకృతికి ఉపయోగపడే మాటల్ని మనం ఉపయోగిద్దాము. నేను ఉపయోగిస్తాను. శుద్ధమైన వాకుని నేను ఉపయోగిస్తాను అని మీ సంకల్పం చేసుకోండి. విశుద్ధ చక్రం పూర్తిగా బంగారు రంగుతో నింపబడి బ్లూ కలర్ దాంతో కలిసిపోయింది. విశేషమైన శుద్ధి జరుగుతుంది విశుద్ధి చక్రంలో. కంఠమంతా కూడా బంగారు వర్ణంతో కంఠమంతా బంగారు వర్ణంతో నిండి మీ భుజాలు, మీ చేతులు, వేలు, మీ లంగ్స్ అన్ని కూడా బంగారు వర్ణంతో నిండుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. గమనిస్తూ ఉండండి. కాంతిని స్ప్రెడ్ చేస్తూ జస్ట్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. బిగుసుకుపోతూ ఉంటాం మనం. అస్సలు ఫ్రీగా కూర్చుని చక్కగా కాంతిని రిలీజ్ చేసుకుంటూ నింపుకుంటూ మన లంగ్స్ అన్ని కూడా బంగారు వర్ణంతో నిండుతున్నాయి. హార్ట్ చక్ర దగ్గరికి వస్తుంది కాంతి. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. హృదయ చక్రం దగ్గర యాక్సెప్టెన్సీ ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. కాంతిని నింపుకోండి. మీ హృదయం అంతా కూడా బంగారు వర్ణంతో గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది. మన అనాహత చక్రము అక్షరంగు గ్రీన్ కలర్ తో ఉంటుంది. అక్కడ చక్రము, చక్రం అంటే ఎనర్జీ జంక్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఆ గ్రీన్ కలర్ తో బంగారు వర్ణాన్ని కలపండి. గోల్డెన్ లైట్ మీ హార్ట్ చక్ర పూర్తిగా క్లెన్స్ అయ్యి అన్కండిషనల్ లవ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. యాక్సెప్టెన్సీని పెంచుతుంది. జడ్జిమెంట్ ని తగ్గిస్తుంది. వ్యక్తుల్లోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో జడ్జిమెంట్ ని చెయ్యొద్దు. కామెంట్లు వద్దు. సత్యంతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మనమందరం బంగారు యుగానికి షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు షిఫ్టింగ్ జరుగుతుంది. ఈ సమయంలో భూమి మీద ఉండడం ఎంతో కోరి వచ్చాం మనమందరం ఇక్కడికి. మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని మార్పు చెందడానికి ఈ మార్పు సమయంలో మనం ఇక్కడ జన్మ తీసుకుని మన యొక్క సంకల్పం మేర మనం అందరం ఇక్కడ జన్మ తీసుకున్నాము. భూమి యొక్క మార్పులో మనమందరం భాగం అవుదామని, మన ద్వారా భూమాతకి మనం చేయగలిగింది కాంతిని యాంకర్ చేయడమే. ఈ గోల్డెన్ లైట్ ని యాంకర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్ చక్ర, అనాహత చక్ర పూర్తిగా అక్కడ ఎనర్జీస్ అంతా కూడా గోల్డెన్ కలర్ లో నిండిపోయింది. ప్రేమతో
నింపబడింది మై డియర్ ఫ్రెండ్స్. మీలో ఉన్న అన్కండిషనల్ లవ్ విస్తరింపజేయండి. ఒక లైట్ గోల్డెన్ రే 7 రంగులు వర్ణాలని తీసుకొస్తుంది బయటికి. తెల్లటి కాంతిలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. ఈ రంగులన్నీ ఈ గోల్డెన్ లైట్ ని విస్తరింప చేయండి మీ హార్ట్ చక్రా నుండి. మీ శరీరం అంతా కూడా బంగారు వర్ణంతో నిండి మీ నుండి మీ గృహము, మీ ఇల్లు అంతా కూడా బంగారు వర్ణంతో నిండుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ యొక్క పూర్ణాత్మలతో కనెక్ట్ చేసుకుని వాళ్ళని ఆహ్వానించుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీతో పాటు కలిసి కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ వీధంతా కూడా బంగారు వర్ణంతో నిండిపోయి, మీ ఊరంతా కూడా బంగారు వర్ణంతో నిండిపోయింది. మీ హయ్యర్ సెల్ఫ్ యొక్క కాంతి కనెక్ట్ అవుతుంది మీ పూర్ణాత్మతో. మీ పూర్ణాత్మ కాంతి మీ జిల్లా అంతా కూడా ప్రసరింపజేయబడుతుంది మీ హృదయ చక్రం ద్వారా. మీలో కాంతి విస్తరింప జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మూల చైతన్యం నుండి కాంతిని ఇన్వైట్ చేసుకున్నాం. ఆ కాంతిని పూరా మీ ద్వారా మీ ఊరంతా, మీ జిల్లా అంతా, మీ రాష్ట్రం అంతా కూడా విస్తరింప జరుగుతుంది. మీ దేశం అంతా కూడా, భారతదేశం అంతా కూడా బంగారు వర్ణంతో నిండిపోయింది. భూమండలం అంతా కూడా ఆ బంగారు వర్ణంతో నింపేస్తున్నాము మన పూర్ణాత్మ కాంతితో, శక్తితో. భూమండలం అంతా కూడా బంగారు వర్ణంతో నిండుతూ మన సోలార్ సిస్టమ్ అంతా కూడా గోల్డెన్ లైట్ తో నిండుతుంది. మన మిల్కీ వే గ్యాలక్సీ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ దాకా బంగారు వర్ణం అంతా నిండిపోయి దేదీప్యమానంగా వెలుగుతూ మన గ్యాలక్సీ, మనమందరం ఒక గెలక్టిక్ జీవులుగా తయారై ఉన్నాము. మనం ఇప్పుడు హృదయ చక్రం దగ్గరకు వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హృదయం అన్కండిషనల్ లవ్ ని మొత్తం అందరికీ ప్రసరిస్తున్నాము. మనలో ఉన్న ఆ అన్కండిషనల్ లవ్ ప్రసారం జరిగింది ఇప్పుడు దాకా. కాంతి హృదయ చక్రం నుండి ఇంకా కిందకు మణిపూర చక్రం బొడ్డుకి 2 అంగుళాల పైన ఉంటుంది.
మణిపూరక చక్రం ఎల్లో కలర్ లో ఉంటది. బంగారు వర్ణము పసుపు కలిపి మణిపూర చక్రాన్ని నింపుతున్నారు. సరికానివి అన్ని తీసివేసి పూర్తిగా బంగారు వర్ణంతో నిండుతూ అక్కడ ఉండే అవయవాలన్నీ కూడా సక్రమంగా వాటి పని అవి ప్రకృతికి అనుగుణంగా జరగాలి. లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, మీరు తీసుకునే ఆహారం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. శాకాహారం, మానవ ఆహారం. శాకాహారాన్ని భుజించండి. చూడు పక్కడు చక్కగా ఈ మణిపూరక చక్ర పూర్తిగా బంగారు వర్ణంతో నిండి ప్రదేశం అంతా కూడా అవయవాలన్నీ కూడా దివ్యమైన మనోహరమైన శక్తివంతమైన కాంతితో నింపబడుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అదే సమయంలో మీ స్వాధిష్టాన చక్రం అంతా కూడా బంగారు వర్ణంలో అవుతుంది. స్వాధిష్టాన చక్రంలో స్వాధిష్టాన చక్రంలో యూరినరీ బ్లాడర్, గర్భసంచి, అడ్రినల్ గ్లాండ్స్ అవన్నీ కూడా కొద్ది కడుపు అంటాము. అక్కడే కాంతి బంగారు అది ఆరెంజ్ కలర్ తో ఉంటది. ఆరెంజ్ కలర్ ని ఈ బంగారు రంగుతో కలిపేయండి. అక్కడ హీల్ అవుతుంది. సరికానివన్నీ తీసివేసి సరి అయిన ఎనర్జీస్తో నింపుతూ చక్కగా విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే సమయంలో మీ వీపు వెనక భాగం, వెన్నుపూస, వీపు అంతా కూడా బంగారు వర్ణంతో నింపేయండి. మీకు ఎక్కడెక్కడైతే పట్టినట్టు పెయిన్స్ ఉన్నట్టు అనిపిస్తే ఆ కాంతిని ఆ ప్రదేశంలోకి పంపించి అక్కడ ఉండే కణాలన్నిటినీ కూడా బంగారు కాంతితో నింపేయండి. వెన్నుపూసలో ప్రతి పూస కూడా హీల్ అవుతుంది, క్లియర్ అవుతుంది. పూర్తిగా మీ టెయిల్ బోన్ దాకా కాంతిని నింపేయండి. టెయిల్ బోన్ నుంచి పూర్తిగా మీ మూలాధార చక్రానికి కాంతి ప్రవాహం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మూలాధారం, మూలానికి ఆధారం. భూమి మీద ఉండడానికి మూలాధార చక్రం చాలా ముఖ్యమైనది. గ్రౌండింగ్ చేయాల్సి వస్తుంది. మనిషి ఆ మూలాధార చక్రంలోనే మార్పు చెందుతున్నాడు. భూదేవితో పాటు మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మూలాధారం రెడ్ కలర్ లో ఉంటుంది. రెడ్ కలర్ ఎనర్జీస్ తో ఈ బంగారు వర్ణం ఫ్లో అవుతుంది మూలాధారంలోకి. విసర్జన క్రియలు జరుగుతాయి. అవి సక్రమంగా జరగాలి.
ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. మనం ఈ భూమి మీద వచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. తద్వారా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారు. మూలాధారం ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి ఆ బంగారు రంగుని విస్తరింపజేయండి. అద్భుతమైన ప్రకృతి, చక్కటి సముద్రం ఒడ్డున కూర్చుని సముద్ర గాలి, అక్కడ ఉన్న చెట్లు మొక్కలు ఆనందంగా ఆ యొక్క సముద్రం యొక్క అలలు శబ్దాన్ని వింటూ మనతో మనం కలిసి ధ్యానం చేస్తున్నాము. మూలాధార చక్ర స్థితిలో సంసారమే నిర్వాణం అన్నాడు బుద్ధ భగవానుడు. సంసారంలో ఉంటూ అన్ని సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటూ ప్రతి దాని దివ్యత్వంతో చూడడం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి మనం కలవగలగాలి, చూడగలగాలి, వినగలగాలి, ఫీల్ అవ్వాలి. ఆ యొక్క శక్తే నాది, నేనే ఆ శక్తిని, అందరిలో ఉన్న శక్తి నేను. ఇక్కడ విడివడిపోయి కనిపిస్తున్నాం కానీ అంతా కలిస్తే ఒకటే శక్తి అన్న ఒక సత్యాన్ని మనం ఫీల్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. దాన్నే చూడాలి, అదే మాట్లాడాలి. అంతటా ఉన్న ఆ దివ్యత్వం నేనై ఉన్నాను. ఆ దేవుడు నేనై ఉన్నాను. నాలోనే అంత శక్తి అంతా ఇమిడి ఉన్నది. ఈ శరీరాన్ని వజ్రకాయం చేసుకోగలను. ఆరోగ్యంగా తయారవ్వగలను. అందంగా తయారయ్యి, ఆరోగ్యంగా తయారయ్యి, దివ్యులుగా జీవిస్తూ ఆ దివ్యత్వాన్ని విస్తరింపజేస్తూ కాంతిని యాంకర్ చేయడానికి వచ్చిన ఈ జన్మని పరిపూర్ణత్వాన్ని పొందాలి అని కోరుకుంటూ మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అయి ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి సముద్రంలో హాయిగా ఒక 2 minutes కూర్చున్నట్టు ఊహించుకొని, చక్కటి కొబ్బరి చెట్లు, పౌర్ణమి వెన్నెల, సముద్రపు అలలు, ఘోష, ఆ ఎనర్జీస్ ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని వ్యక్తపరచండి. ఎంతో ఎనర్జీస్ మీలోకి వస్తుంది. మెల్లగా మీ తుంటి భాగం, మీ మోకాళ్ళు పూర్తిగా బంగారు వర్ణంతో నింపేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీ కాళ్ళు, మీ శరీరంలో ఉన్న కణజాలం, ప్రతి ఒక్క కణము కూడా బంగారు వర్ణాన్ని, కాంతిని స్వీకరించి బంగారు కణంగా మారిపోయి ఉన్నాయి. అన్నీ కూడా మీ కాళ్ళల్లో, పాదాల్లో పూర్తిగా కాంతిని నిలపండి, స్వీకరించండి. ఒక గోల్డెన్ లైట్ తో నిండి ఉన్న ఒక సోల్ కింద మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ శరీరాన్ని బంగారు వర్ణంతో నిండిపోయి ఉన్నాం.
మనలో మార్పే భూమి యొక్క మార్పు మై డియర్ ఫ్రెండ్స్. భూమి అసెండ్ అయింది, దానితో పాటు మనం అందరం కూడా అసెండ్ అవుతున్నాం. అసెన్షన్ ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడం, బంగారు వర్ణంతో నింపేసి మనమందరం కూడా గోల్డెన్ లైట్ తో నింపుకుని బంగారు జీవులుగా తయారయ్యి ఉన్నాము. ప్రకృతి యొక్క ఎదుగుదలలో మన యొక్క ఎదుగుదల భాగంగా అయింది. మన ఆలోచన విధానం, మన మాట తీరు దివ్యులుగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. దివ్యత్వంతో కూడుకుని ఉండాలి. భూమి తన ఎదుగుదలకి తన మార్పులు తెచ్చుకుంటుంది. భూమి మీద జరిగే యుద్ధాలు అవన్నీ కూడా డిజైన్ మై డియర్ ఫ్రెండ్స్. వన్నెస్ లోకి రండి. తనలో సరికాని ఎనర్జీస్ ని తానే తీసుకుంటుంది, క్లియర్ చేసుకుంటుంది. మార్పుకి గురి అవుతూ ఉంది భూమి. ఆ సమయంలో మనం భూమాతకి ఎనర్జీస్ ని ఇవ్వగలిగే ఒక కణం లాగా తయారవ్వాలి. ఈ గోల్డెన్ లైట్ ని పూర్తిగా మధ్య భాగం దాకా మీ కాళ్ళ నుండి భూమి లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఆ గోల్డెన్ లైట్ మధ్య భాగం దాకా ప్రసరిస్తుంది. ఎర్త్ ప్లానెట్ అంతా కూడా గోల్డెన్ కలర్ గా మారిపోయింది. జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. డివైన్ లైట్ ఎర్త్ యొక్క ప్రాసెస్ ని పూర్తిగా డివైన్ గా చేస్తూ ఎర్త్ ప్లానెట్ అంతా అక్కడ గోల్డెన్ కలర్ లోకి మారిపోయి సరికాని ఎనర్జీస్ అన్ని కూడా చక్కటి ఎనర్జీస్ గా మార్పు చెందిస్తుంది. ఈ షిఫ్ట్ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ భూమాత విజ్ఞానమయమవుగాక అనుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా భూదేవి విజ్ఞానమయమవుగాక, భూదేవి శక్తిమయమవుగాక, భూదేవి కాంతిమయమవుగాక, భూదేవి శాంతిమయమవుగాక, భూదేవి శాకాహారమయమవుగాక, భూమి ఆనందమయమవుగాక, భూదేవి సంతోషమయమవుగాక, భూమి ఎనర్జీమయమవుగాక, భూదేవి ధ్యానమయమవుగాక, గోల్డెన్ ఎరా స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. బంగారు యుగం. ఈ గోల్డెన్ లైట్ మెడిటేషన్ ని ఎర్త్ యొక్క ఉన్నతంగా తయారు చేయడానికి మనం అందరం చేయవలసిన
లైట్ యాంకరింగ్ చేస్తూ ఉండాలి. మనమందరం భూమికి సహకరించి మన యొక్క సహాయ సహకారాలు అందించుదాం మై డియర్ ఫ్రెండ్స్. భూమి అంతా కూడా శక్తి క్షేత్రాలు, పిరమిడ్లు రావాలని, ఆ పిరమిడ్లు అన్నీ కూడా మనకు తెలిసిన పిరమిడ్లు బెంగళూరు, హైదరాబాద్, ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు మనకు తెలిసి అవన్నీ కూడా బంగారు రంగుతో నిండిపోయినట్టు, బంగారు వర్ణం, బంగారు శక్తి, ఆ పిరమిడ్లు అన్నీ కూడా ఆ గోల్డెన్ లైట్ తో నిండినట్టు ఎంచుకోండి. ఒక 2 minutes మన గోల్డెన్ లైట్ లో విహరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మన తల మీద ఆ గోల్డెన్ లైట్ ఒక వాటర్ ఫాల్ లాగా పడుతున్నట్టు విజువలైజ్ చేసుకునే, పూర్తిగా మనం గోల్డెన్ లైట్ తో నింపబడి, భూమి అంతా కూడా గోల్డెన్ లైట్ తో నింపబడింది. మన హయ్యర్ సెల్ఫ్ యొక్క శక్తితో ఇంత మనం చక్కగా విజువలైజ్ చేసుకున్నాం, ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేసుకున్నాం. ఎంతో అద్భుతమైన శక్తులు ప్రవాహం జరుగుతుంది. బంగారు వర్ణం యొక్క శక్తి ఎంతసేపు కూర్చునేటట్టున్నామో అంత హాయిగా బంగారు వర్ణం కనిపిస్తూ, థర్డ్ ఐ ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. విజువలైజ్ చేసుకోండి, నెమ్మదిగా మార్పు వస్తుంది. అనుకోండి ఫ్రెండ్స్, ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను. భగవంతుడు ఆజ్ఞను అమలు పరుస్తాను. నా ద్వారా ఏ మంచి అయితే జరగాలో ఆ మంచిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రాయిని ప్రేమిస్తాను, పక్షిని ప్రేమిస్తాను, చెట్లని ప్రేమిస్తాను. నాలో ఉన్న ప్రేమని ప్రకృతిలోకి పంచుతాను. ప్రకృతిలో ఉన్న ప్రేమ తత్వాన్ని నేను స్వీకరిస్తాను.
స్పర్శించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎనర్జీని. ఎంతో ఆ ప్రేమ ఎనర్జీస్ చూడండి. జీసస్ సిల్కీగా అద్భుతమైన ప్రేమ తత్వాన్ని, ప్రేమ ఎనర్జీస్ ఫీల్ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఎంతో ఉన్నతమైన జీవులుగా ఉన్న వాళ్ళ భూమి యొక్క ఎసెన్షియల్ వాళ్ళు పంచుకోవడానికి భూమి మీద జన్మ తీసుకుని దివ్యులుగా ఉన్న వాళ్ళం మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోండి. దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపంలో మై డియర్ ఫ్రెండ్స్ అందరం కూడా మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుని మనం చేసే ప్రతి పనిలోనూ విశ్వం యొక్క ఎదుగుదల, దాని యొక్క ఉపయోగము ఇతరులు జీవులకి వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని ప్రేమిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. భూదేవిని హక్ చేసుకుందాము. భూమాత ఒడిలో కాసేపు సేద తీరి ఆవిడని హక్ చేసుకుని ఆవిడ యొక్క ప్రేమని పొంది ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే ఆత్మగా, సమాజానికి ఉపయోగపడే ఆత్మగా, ప్రజలందరిలో ఉన్న మార్పుకి తీసుకురావగలిగే శక్తిగా మనల్ని మార్చడానికి మన హయ్యర్ సెల్ఫ్ కోరుకుంటూ, మార్చమని కోరుకుంటూ, నేను ధ్యానాన్ని నమ్ముతున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, నేను ధ్యానాన్ని నమ్ముతున్నాను, ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను, ధ్యాన జగత్కి ఉపయోగపడతాను. ప్రకృతి మాతకి, భూదేవికి, ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా మన అందరి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ సమయంలో చాలా కామ్గా ఎనర్జీస్ జస్ట్ రిలీజ్ చేస్తూ రోజు ఈ కాంతి ధ్యానాన్ని చేసుకోండి. భూమాతలో ఉన్న మార్పులన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. సాక్షిగా చూడగలగాలి. మనమందరం ఎనర్జీస్ భూదేవికి డెలివరీ టైం లాగా అనుకోండి. కాన్పు సత్యయుగం, బంగారు యుగంలోకి మార్పు చెందుతుంది. ఆ సమయంలో ఆవిడకి శక్తిని మన ద్వారా కాంతిని యాంకర్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ కాంతి ధ్యానం రోజు ఒకసారి చెయ్యండి.
మాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మన హయ్యర్ సెల్ఫ్ కి, మాస్టర్స్ కి, పత్రిజీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ హయ్యర్ సెల్ఫ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మెల్లగా మీ 2 చేతులు విడదీసుకుని కళ్ళ మీద వేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరిచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ మీరందరూ చక్కగా ఎనర్జీ విపరీతంగా ఫ్లో అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బిందు గారికి, అంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.